బాబా బాబానే బాబా ఇచ్చేవారు. మనము 63 జన్మల నుండి ఏం చేశాం ఆలోచించండి. ఒక్క జన్మలో అయితే సహించాల్సి ఉంటుంది కదా. పదే పదే ఫిర్యాదులు చేయడం కాదు. నాతో ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నాడు, ఎందుకు ఇలా చేశాడు, ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు. నిర్భయంగా నుంచుని ఎదుర్కోండి. థ్యాంక్ యూ, సారీ. మీ విలువ ఈశ్వరుడి యొక్క దృష్టిలో ఉంది. మీరు భగవంతుడికి అమూల్యమైన రత్నాలు. ఎప్పుడైతే ఈ విషయం యొక్క నష ఎక్కుతుందో ఇక ఏ విషయాల్ని లెక్క చేయరు. ఎవరేమన్నా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కథలైతే నెంబర్ 1 మన భారతదేశం మొత్తం. విశ్వంలో చూస్తే చిన్నదాన్ని పెద్దగా చేయటంలో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నువ్వు విన్నావా అతడేమన్నాడో? మధ్యలో మసాలాల్ని యాడ్ చేస్తారు. చాలా బాగా వండి తినిపిస్తే ఇదే సత్యం అన్నట్టుగా అనుభవం చేసుకుంటారు. రామాయణంలో కూడా ఇదే జరిగింది. సీత ఎందుకు వెళ్ళిపోయింది? రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు. సీత ఆకర్షితమైంది. చాలా పెద్ద యుద్ధం జరిగిన తర్వాత తిరిగి తీసుకుని సీతను వచ్చాడు. మళ్ళీ తిరిగి రాజధాని నుండి ఎందుకు వెళ్ళిపోయింది? చెప్పుడు మాటలు. రాముడు రాత్రి సమయంలో లోపలికి వెళ్ళాడు కదా. ఆ విషయాల అనే పురుగు పుట్టింది. సంశయం వచ్చింది. కేవలం బాబా మాటలే. అర్థమైంది కదా. ఇందులో స్ట్రిక్ట్గా ఉండాలి.